అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మీకు పరిచయం చేయబోయే నటుడు శోభన్ బాబు. తెలుగు ప్రేక్షకులకు సోగ్గాడు, అమ్మాయిల కళల రాకుమారుడు, అలాగే నవలా నాయకుడు నటభూషణ్ శోభన్ బాబు గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. శోభన్ బాబు గారు సడన్గా చిత్ర పరిశ్రమ నుంచి ఎందుకు రిటైర్మెంటు ప్రకటించారు? పరిశ్రమ స్థితిగతులను మారిపోతున్న రోజులవి. కొత్తగా హీరోలు, కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, కొత్త రచయితలు, అలాగే అనేక సెక్షన్స్లో కూడా 24 సెక్షన్స్, అదే 24 యూనిట్లో కూడా అందరూ మారిపోతున్న సమయంలో శోభన్ బాబు గారు తన అవసరం పెద్దగా ఉండదని ఆయన తనంతట తానే ఇంకొక విషయం ఏమిటంటే, తను ఎప్పుడూ నవలా నాయకుడుగానే శోభన్ బాబుగానే ఉండాలని, తన ముద్ర ప్రజల్లో చెరిగిపోకూడదని రిటైర్మెంట్ తీసుకున్నారని చెప్పారు. తర్వాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తరలి వెళ్తున్నప్పుడు దానికి కూడా సమాధానం చెప్తూ, తండ్రి పాత్రల్లోనూ క్యారెక్టర్ పాత్రల్లోనూ నా ముఖం ప్రేక్షకులకు చూపించలేను, అందుకే నేను హైదరాబాదు రాలేకపోతున్నాను. అలాగే 2001 సంవత్సరం నుంచి బయటకు రాలేదు ఆయన. శోభన్ బాబు గారు ఒక మానసిక వ్యాధితో బాధపడుతూ ఉండేవారట. అందుకు కారణం, ఆయన ఒక ఫంక్షన్కు వెళ్ళినప్పుడు తన సహనటీమణి ఒక ఆమె, మీరు ముసలివారైపోతున్నారు, ఇక తండ్రి పాత్రలే చేస్తారా అని అడిగారట. ఆ మాట ఆయనకి సోలంలా గుచ్చుకొని మనసును గాయపరిచిందట. అదే మాట పదే పదే గుర్తు చేసుకుని మానసికంగా ఆయన కృంగిపోయేవారట. అయితే ఎంతోమంది నిర్మాతలు దగ్గరకు వచ్చి అన్నమయ్య లాంటి మంచి మంచి చిత్రాలు చేయమని అడిగినా సరే నటించనని ఆయన చెప్పారు. అయితే కోరినంత రెమ్యూనరేషన్ ఇస్తారని కూడా ఆయన తిరస్కరించారట. అలాగే శోభన్ బాబు గారు డబ్బు విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు. అలాగే మానవతావాదానికి కూడా అంతే విలువిస్తారు. ఉదార స్వభావం చూపిస్తారు. ఎంతోమందికి ఆయన గుప్త దానాలు చేశారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ట్రెండ్ మారుతున్న ట్రెండ్ని బట్టి నేను కూడా మారాలి. నేను ఇంకా హీరో వేషాలు వేయాలంటే అలాగా కొత్త హీరోలు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు, రైటర్స్ వస్తున్నారు. అయితే వాళ్ళ మధ్యలో నేను ఉండడం కంటే వాళ్ళకి అవకాశాలు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ రిటైర్మెంట్ అనేది నేను ప్రకటించాను అని కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పారు. అయితే శోభన్ బాబు గారు ఎప్పుడు కూడా కుటుంబ కథా చిత్రాలే ఆయన ఎన్నుకునేవారు. కుటుంబ కథా చిత్రాలు ఎన్నుకోవడం వల్ల ఆయన అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉండేది ఆయనకి. నిజం చెప్పాలంటే శోభన్ బాబు గారి ఘనత తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ పదిలమే. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయమై నటనకు ఆభరణం, భూషణం.